గా ఒకటి మెడికల్ కాలేజీ నిర్వహించాలన్నప్పుడు ఒక ఆర్థిక భారం ఉంటుంది. ఏంటంటే దాంట్లో టీచింగ్ ఫ్యాకల్టీ ఎంతమంది ఉంటే అంతమందికి టీచింగ్ ఫ్యాకల్టీకి లక్షల్లోనే జీతాలు ఉంటాయి, వేలల్లో ఏముండవు. లక్షలు టోటల్గా చూస్తే కోట్లల్లోకి అవుతుంది. అదే సందర్భంలో దానికి సంబంధించి నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా కావాలి కదా, బాయ్స్, హాస్టల్ మెయింటెనెన్స్, ఇట్లాంటివన్నీ కూడా భారీగా ఖర్చు అవుతుంది. ఇవన్నీ అట్లీస్ట్ ఒక 200 కోట్లు వేసుకోండి ఏడాదికి ఖర్చు అవుతుంది. అందుకు దానికి ఒక అంటే దానివల్ల ప్రైవేట్ కాలేజీల వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు ఇందులో ఒక లెక్చర్ వాళ్ళు టీచింగ్ ఫ్యాకల్టీ ఎట్లా పెడతారంటే ఒకే టీచరు 2-3 కాలేజీలకి చేస్తారు. వాళ్ళు రెగ్యులర్ టీచింగ్ ఉండరు, వాళ్ళకి గెస్ట్ లెక్చరర్స్గానే ఉంటారు. రెగ్యులర్ టీచింగ్ స్టాఫ్ అంతా కూడా నార్మల్ జీతాలకు ఉంటారు, అంటే లక్షలోపు జీతాలు ఆ రేంజ్లో ఉంటారు. ఈ అబౌవ్ పెద్ద ఎవరైతే ఎక్స్పర్ట్లు ఉంటారో వాళ్ళది ఒక గెస్ట్ ఫ్యాకల్టీ లాగా వాడతారు. కానీ వాళ్ళకి ఎక్కువ జీతాలు ఇచ్చినట్టు రాయిపిస్తారు. తర్వాత వాళ్ళకి ఆ ట్యాక్స్ అది వీళ్ళు కట్టుకుని మిగతా డబ్బులు చేతికి తీసుకుంటూ ఉంటుంటారు. ఇది మనకి ఎప్పుడు కూడా మీరు ప్రతిసారి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెకింగ్ చేయటం ప్రైవేట్ మెడికల్ కాలేజీలకి, అక్కడ ఫ్యాకల్టీకి సంబంధించి గతంలో ఇష్యూస్ వచ్చినాయి గుర్తున్నాయి కదా. ప్రైవేట్ మెడికల్ కాలేజీలకి బోగస్ లెక్చరర్లు, బోగస్ వీళ్ళు దాన్ని ఏమంటారు పేషెంట్లు, బోగస్గా హాస్పిటల్ నడుపుతున్నారు. ఇట్లాంటిది వాస్తవంగా ప్రతి కాలేజీకి సైమల్టేనియస్గా ఒక హాస్పిటల్ నడపాలి.